డాక్టర్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం డేట్ కూడా. కరెక్ట్గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక్క చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడైనా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్గా, అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను, సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంతకుముందు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్గా ఇచ్చారు, స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు, కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు, అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారుగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు ఒకటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.
స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందని